అమ్మగారు, దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను అమ్మగారు, నేను అరుణ్ బాబు గారి గదిలో ధూపం వేయలేదు అమ్మగారు. మీరు అనుకుంటున్నట్టు నేను తప్పే చేయలేదు అమ్మగారు. శంభవ్ అమ్మగారు, నా మాట నమ్మండి అమ్మగారు. వెళ్ళిపోమ్మని మాత్రం అనకండి. మీకు దండం పెడతాను అమ్మగారు, మీ కాళ్ళు పట్టుకుంటాను. కాచాయని, చెప్పిన మాటల్ని పదే పదే 10 సార్లు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఈ బుచ్చమ్మని బయటికి పంపించేసి మెడపట్టి గెంటించుకుంటే తప్ప మర్యాదగా చెప్తే వెళ్ళవా? నువ్వు చంకను పెట్టుకుని వచ్చినా ఆ ముష్టి సంచిని తీసుకుని వెళ్ళి ఇక్కడి నుంచి. శిక్షించేటప్పుడు కూడా ఈ బహుమానం పెద్దయ్య గారు నేనేదో సాధిస్తానని నన్ను నమ్మి ఇక్కడికి పంపించారు. పెద్దయ్య గారి నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోతున్నాను. పెద్దయ్య గారిని ఈ కుటుంబాన్ని కలపాలని కోరుకున్నాను. అరుణ్ బాబు గారు త్వరగా కోలుకోవాలని కోరుకున్నాను. నాన్నని జైలు నుంచి విడిపించాలని కోరుకున్నాను. ఏ ఒక్క కోరిక నెరవేర్చలేకపోయాను. నువ్వు వాగ్దేవ్ అమ్మగారి కుటుంబాన్ని నిలబెట్టడానికి ఎంతో సహాయం చేశావు. నీ కూతురిగా పుట్టిన నేను మాత్రం ఎవరికి ఏ విధమైన సహాయమూ చేయలేకపోతున్నానమ్మా. మంచితనానికి మారు పేరైన నువ్వు మా అమ్మవని చెప్పుకోవడానికే గర్వపడేదాన్నమ్మా. నీ కూతుర్నని చెప్పుకోవడానికే సిగ్గుపడుతున్నాను.
ఏవేవో చేయాలని ఎన్నో ఆశలతో ఇక్కడికి వచ్చాను, కానీ ఏమీ సాధించలేకపోయాను. ఈ కూతురి చేతగానితనానికి క్షమించమ్మా. హలో డాడీ, దేవి, నువ్వా? చెప్పమ్మా. బుచ్చమ్మ చాలా మంచిది కదా డాడీ? అవునమ్మా, చాలా మంచి అమ్మాయి. బుచ్చమ్మని మమ్మీ ఇంట్లోంచి పంపించేస్తుంది డాడీ. వాట్? బుచ్చమ్మని చాలా తిట్టింది డాడీ. ఎందుకు? బుచ్చమ్మ ఏం చేసింది? అది మరేమో. ఎటు వెళ్ళాలని మనసుకు తెలుసునా, ఎటుగా రాకని నువ్వు వెలివేసిన, ఎంతగా నన్నీ బంధం ఎందుకు అల్లిందో, ఇంతలో తనే మళ్ళీ తెంచుకుపోమ్మందో. నువ్వు తప్పు చేయవని నాకు తెలుసు సరస్సు, కానీ నీ గురించి ఏమీ చెప్పలేని పరిస్థితి నాది. సారీ సరస్సు. వెళ్ళొస్తానమ్మగారు. వెళ్ళొస్తానమ్మా. వెళ్తున్నానమ్మగారు. మీరు నా తప్పుని క్షమించలేకపోయినా మీ ఆశీస్సులైనా నాకు ఇవ్వండి. నేను మీ కోడలని మీకు తెలియక ముందే
పని మనిషిగా మీ ఇంట్లో అడుగుపెట్టి పని మనిషిగానే వెళ్ళిపోతున్నాను అమ్మగారు. వాగ్దేవ్ అమ్మగారు వెలిగించిన అఖండ దీపం ఆరిపోకుండా చూసుకోండి అమ్మగారు. నువ్వు సెంటిమెంట్ డైలాగులు చెప్పి సీన్ పండించనక్కర్లేదు. వెళ్ళో. మళ్ళీ అనుకొస్తున్నా అరుణ్ బాబు గారి దగ్గరికి వెళ్ళి బాబు గారి కాళ్ళకు దండం పెట్టుకుని వెళ్ళిపోతాను. నువ్వు చేసిన పనికి ఆయన చావకుండా బతికినందుకు దండం పెట్టుకుంటావా? నువ్వు సెంటిమెంట్తో కొట్టాలనుకుంటే ఇక్కడ కరిగిపోయే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇచ్చిన బిల్డప్ చాలు, వెళ్ళు. వీళ్ళందరూ నన్ను ఎన్ని మాటలు అంటున్నా నాకు బాధగా అనిపించటం లేదు రాహుల్ బాబు. కానీ తాళి కట్టిన భర్తగా నా గురించి మీరు ఒక్క మాట కూడా మాట్లాడలేకపోవడం చాలా బాధగా అనిపిస్తుంది. దీని ఎమోషన్ చూస్తుంటే నేనే తన భర్తనని చెప్పేసేలా ఉందే. మమ్మీ, డాడీ నీతో మాట్లాడతారంట, లైన్లో ఉన్నారు. హలో కరణ్. శ్యామ్, బుచ్చమ్మని ఇంట్లోంచి పంపించేస్తున్నావా? అవును, తను చేసిన తప్పలాంటిదే. అక్కడ ఏం జరిగిందో ఏం చేసిందో నేనైతే చూడలేదు. కానీ బుచ్చమ్మ అలాంటి మనిషి మాత్రం కాదు శ్యామ్. నువ్వు వాగ్దేవి కోడలివి. ఏ రోజైనా ఆ ఇంటికి వెళ్ళవలసిన దానివే. నువ్వు మీ నాన్నను విడిపించుకోవాలంటే నువ్వక్కడికి వెళ్ళక తప్పదు. గుండె జబ్బుతో మంచాన పడ్డ నన్ను నీ సేవలతో మళ్ళీ కోలుకొనేలా చేశావు. నా కొడుకు కోలుకోవాలంటే నీ సేవల అవసరం సరసు. నీకు తెలియకుండా నా దగ్గరకు వచ్చి మనిద్దరిని కలపడానికి ప్రయత్నించింది. మన జీవితాల గురించి ఆలోచించిన మనిషి మీ బావగారి విషయంలో మాత్రం అంత నిర్లక్ష్యంగా బిహేవ్ చేస్తుందని ఎలా అనుకోగలని చెప్పు. ఎక్కడేదో పొరపాటు జరిగింది శ్యామ్. రెండే 2 నిమిషాలు నాతో మాట్లాడి మనిద్దరం కలుసుకునేలా చేయగలిగిందంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ ఎలాంటిదో అర్థం చేసుకోలేవా? ఈరోజు మనం హ్యాపీగా ఉన్నామంటే దానికి బుచ్చమ్మే కారణం. ఈ ఒక్కసారికి ఆ అమ్మాయిని క్షమించు ప్లీజ్. నా కోసమైన బుచ్చమ్మను వెళ్ళొద్దని చెప్పు ప్లీజ్. బుచ్చమ్మా, బుచ్చమ్మా, బుచ్చమ్మా.
లోపలికి రా. థ్యాంక్ యూ శ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు చేసిన తప్పుకి నీకిక్కడుండే అర్హత లేదు. నిన్నిక్కడి నుంచి పంపించేయడం కన్నా నా అక్క హ్యాపీగా ఉండడమే నాకు ముఖ్యం. మా అక్క హ్యాపీగా ఉండాలంటే మా బావగారు క్షేమంగా ఉండాలి. అందుకనే నిన్ను క్షమించేస్తున్నాను. మా బావగారికి ఏం జరిగినా మా అక్క భరించలేదు. బావగారిని కంటికి రెప్పలా చూసుకో. చూడు, ఇంకోసారి నీ వల్ల ఏ చిన్న తప్పు జరిగినా క్షమించడాలేవీ ఉండవు. గుర్తుపెట్టుకో. అదేంటి శాంభవి, ఇంకెవరు పనివాళ్ళు దొరకరన్నట్టు మళ్ళీ ఈ శనిగ్రహాన్ని నెత్తిరి పెట్టుకుంటున్నావు? ఏం చెయ్యాలో నాకు తెలుసు. మీరెవ్వరూ నాకేం చెప్పక్కర్లేదు. ఇంకో మాట, ఈ బుచ్చమ్మ పని మనిషి కాదు, నర్స్. ఈ విషయం గుర్తుపెట్టుకో. ఇంకొకసారి నా వల్ల ఏ తప్పు జరగదమ్మా. నన్ను క్షమించండి అమ్మా. లోపలికెళ్ళు. థ్యాంక్ యూ మమ్మీ. ఈ గదిలో నేను ఉదయం అరుణ్ బాబు గారి గదంతా తడిబట్టతో శుభ్రం చేశానే. ఇదెలా వచ్చింది? అసలు ఇది ఎవరిది?
ఉదయం నేను ధూపం వేసినప్పుడు ఇంట్లో ఎవరూ లేవలేదు. ఇక్కడిది ఉందంటే ఆవిడ గదిలోకి వచ్చిందన్నమాట. ఆవిడ వచ్చింది అంటే నేను బయట పెట్టి వెళ్ళిన ధూపం గిన్నెని ఆవిడ ఇక్కడికి తీసుకొచ్చి ఉండాలి. ధూపం గిన్నెని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టిందంటే అరుణ్ బాబు గారిని చంపాలనుకుంటుందా? కాత్యాయని గారు అరుణ్ బాబు గారిని ఎందుకు చంపాలనుకుంటున్నారు?